తెలంగాణ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ కూల్చేస్తుందా? ఒక 10 మంది ఎమ్మెల్యేలు, అసంతృప్త ఎమ్మెల్యేలు మీటింగ్ అవ్వటం, ఆ మీటింగ్ వెనకాల భారతీయ జనతా పార్టీ ఉందా? ఇది కుకింగ్ స్టోరీస్ తప్పించి మరేం లేదు. అక్కడ కాంగ్రెస్లో ఉన్నటువంటి 2 వర్గాలనాలా, 3 వర్గాలనాలా, 4 వర్గాలనాలా ఇవన్నీ ఉన్నా ప్రస్తుతానికి 2 మ్యాన్ కాన్సెప్ట్ నడుస్తుంది. 1 మ్యాన్ షోనే నడుస్తుంది. కానీ తెర వెనకాల ఉండేటటువంటి రాజకీయంలో ఎవరో ఎదగబోయే వాళ్ళని కొట్టడం కోసం, ఓ మంత్రిని కొట్టడం కోసం ఒక కథ నడుస్తుంది. రేవంత్కి వ్యతిరేకంగా లేదా రేవంత్ని అంతగా లెక్క చేయని మంత్రులకి ఇప్పుడు జరిగే పరిణామం జరగచ్చు. ఎందుకంటే ఎవరైనా అసంతృప్తి సీఎం మీద ఉంటుంది, కానీ ఒక మంత్రి మీద అసంతృప్తి అంటూ మీటింగ్లు అవుతున్నారంటే సంథింగ్ దాని వెనకాల ఏదో ఉంటుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్లాన్ చేస్తుంది, స్కెచ్ చేస్తుంది. అంటే భారతీయ జనతా పార్టీ స్కెచ్ చేసేది ఎప్పుడంటే ఒక 10 మంది ఆ తేడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఆఫ్టర్ ఆల్ 8 మంది ఎమ్మెల్యేలు. 8 మంది ఎమ్మెల్యేలతో వాళ్ళు ఏం స్కెచ్ చేయాలి? ఇప్పుడు 52 మందిని 53 మందిని తీసుకురావడం సాధ్యమవుతుందా? బీఆర్ఎస్ నుంచినే పట్టుకురావడమే కాంగ్రెస్ వల్ల కావట్లేదు పూర్తిగా, దాన్ని 2/3 తీసుకురావడానికి. అట్లాంటప్పుడు భారతీయ జనతా పార్టీ వల్ల అవుతుందా? అట్లాంటి పిచ్చి పని చేస్తుందని నేనైతే అనుకోను. బేసిక్గా అయితే జరుగుతుంది. అందుకనే కిషన్ రెడ్డి కూడా ఇవాళ చెప్పుకొచ్చాడు, మేము నెక్స్ట్ వచ్చేది అధికారంలోకి మేమే తెప్పించి ఇప్పుడు కోల్చాల్సిన అవసరం లేదు, అలాంటి వాటిది అది వాళ్ళ వ్యక్తిగత, వాళ్ళ పార్టీ అంతర్గత వ్యవహారం, మాకు సంబంధం లేదు అన్నాడు. అదైతే నమ్మబుల్గానే ఉంది. ఎందుకంటే దాంట్లో ఎవరికో పేచీలు పెట్టాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్లో వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుంటే తప్పించి కాంగ్రెస్లో కూడా వాళ్ళల్లో వాళ్ళు పెద్ద కొట్టుకోరు. ఎందుకంటే అధిష్టానం సెకండ్ గ్రూప్ని ఎంకరేజ్ చేయట్లేదు. అక్కడ ఇదివరకు ఏంటంటే ఒకళ్ళని అధికారంలో ఉంచి ఇంకొకళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండేది. ఇప్పుడు ఈవెన్ కర్ణాటకలో కూడా సిద్ధరామయ్య గ్రూప్ని, అటు పక్కన రెండో పక్కన డీకే శివకుమార్ గ్రూప్ని ఎంకరేజ్ చేసింది. ప్రస్తుతానికి ఇక్కడ కూడా ఎంకరేజ్ చేసిన ప్రభుత్వాలు కూల్చుకోవాలని అనుకోదు, ముఖ్యమంత్రులకు మాత్రం పూర్తి ప్రయారిటీ ఇస్తుంటుంది. అది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి నీతి. కాబట్టి అది కూడా కూల్చుకునే ఉద్దేశం కూడా ఏముండదు.